దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము ఇరిమియా 7:23. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై ఉందురు. చూడండి, చాలా ఎక్కువ మంది దేవుని పరిశుద్ధ వాక్యమును వింటారు, చదువుతారు, కానీ ఆ వాక్యమును ఎంత మాత్రం కూడా అంగీకరించరు. అందుకే ప్రభునేసుక్రీస్తు వారు అన్నారు కదా, ప్రభువ ప్రభువ అను పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తారు అన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో నా కొరకే ఆ శిల్వ మీద బలి అయ్యారని, మీరు ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారానే ఈ లోకమునకు రక్షణ కలిగిందని నమ్మినట్టయితే, ఆయన యందు మీరు నిలిచున్నట్టయితే ఆయన మీకు దేవుడై ఉంటారు, మీరు ఆయనకు ప్రజలై ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చేతండి. అయ్యా తండ్రి, వారి యొక్క గృహంలో ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి. అప్పు సమస్యల నుంచి విడిపించండి. ఆరోగ్యం దయచేయండి. వారిలో ఉన్న ప్రతి శోధన సమస్యలు పెరిగివేతండి. వారి యొక్క పిల్లల్ని వారిని పోషించండి. అయ్యా దుష్టుని కార్యం లయం చేయండి. నీ ప్రజలకు, ఈ లోక ప్రజలందరికీ నీ సన్నిధి బహు బలముగా ఈ దినము తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభ, చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నీ కాపుదల, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం దయచేయండి. వారి యొక్క సమస్త విషయములలో, పనులలో అయ్యా మీ సహాయం ఎంతగానో వారికి దయచేయమని, దీవించి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.